నారాయణ 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 వెంకట నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ. నారాయణ. తల్లి, చెయ్యి మీద ఉండవలసిన అయ్యవారు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టో. పైగా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి. ఏమో, నాకేం తెలుసు? ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్తారా ఏంటి? పోషించే తల్లి కోపం పోటెత్తుతోందంటే ఈ రోజు మనకు కావాల్సినంత మెటీరియల్ దొరికినట్టే. మీ అలకలోనూ అర్థం ఉంది తల్లి. ఇది గట్టిగా ఆలోచించవలసిన సబ్జెక్టే. దేవి, అలసటగా ఉంది, కాస్త కాళ్ళు పట్టు. అంతలా అలసిపోయే పని ఏం చేసొచ్చారో? ఏంటి దేవి అంత చిరాగ్గా ఉన్నావు? స్వామి, అమ్మగారు అలిగారు. నువ్వు వచ్చావుగా, ఏదో తిరకాసు పెట్టే ఉంటావు. నారాయణ నారాయణ. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారో చెప్పండి. దేవి, ఈ నారదుడి మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా? విన్నావా నారదా? వినడానికే ఉన్నానమ్మా. ఈయన గారు మాటి మాటికి మాయమవ్వచ్చు, కళ్ళు గప్పి ప్రత్యక్షం అవ్వచ్చు, కానీ మేం మాత్రం ఏమీ అడగకూడదు. దేవి, యుగాలు మారినా కాలాలు తిరిగినా మీ ఆడజాతి మా మగజాతిని అనుమానించడం మానరా? అమ్మా, నారాయణ నారాయణ. నన్నేవైనా అనండి స్వామి, మా ఆడజాతినేవైనా అంటే సహించేది లేదు. మేము అనుమానించాం. ఆడదంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే ఆడది. 2020లో కూడా కలియుగంలో నమ్మకమే బలంగా, సంస్కృతే అలంకరణగా, సంస్కారమే ఆయుధంగా బతికే ఆడవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? అంత వింతైన వనితెవరో ఒకసారి కిందకి చూడండి. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్. పదములదా
హలో, మిమ్మల్ని. ఎస్, చెప్పండి. మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అయ్యో, నా దగ్గర లేదే. గాజువాక్ సెంటర్లో దొరుకుతుందేమో, వెళ్ళి తెచ్చుకో. ఏంటి, కామెడీనా? ఎస్, ఐస్ అంటేనే కామెడీ, కామెడీ అంటేనే ఐస్. చాలండి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆకలేస్తే అన్నం పెడతా అంటున్నారు, ఒక్కరికైనా పెట్టారా? అంతగా అన్నదానం చేయాలనుకుంటే ఈ అనాథ శరణాలయానికి వెళ్ళాలి కానీ ఇలా బీచ్కి రావడం ఏంటి అసహ్యంగా? ఐటమ్ సాంగ్ లో అన్నదానాన్ని, అనాథ శరణాలయాన్ని వెతికేవంటే నీ బుర్ర బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత ఈస్ట్ మన కలర్ వచ్చింది. ప్రపంచం చాలా అడ్వాన్స్ అయిపోయింది. కానీ నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయావు. ఏయ్, అసలు మీ వయసేంటి, ఆ డ్రెస్ ఏంటి, మీరు వేస్తున్న స్టెప్పులేంటి? బీచ్ లో జనాలందరూ భయపడి చస్తున్నారు తెలుసా? మీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? మేమెందుకు సిగ్గుపడాలి? కత్తిరినా కైపులా ఉండాల్సిన వయసులో కన్నాంబలా ఉన్నావు చూడు, అందుకు నువ్వు పడాలి సిగ్గు. మీలాంటి పద్ధతులు తెలియని వాళ్ళతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టలేదా? పట్టలేదా? మహేష్ లై గారు. ఏం చేస్తున్నారు? నిన్న మీరు నాకు చాటింగ్ లో 3 కిస్తులు ఇచ్చారు కదండి, దానికి బదులుగా 4 హగ్గులు ఇద్దామని వచ్చానండి. ఏ, నేను నీకు ముద్ర పెట్టడం ఏంటి అసహ్యంగా? నెల రోజులుగా మీరు నాతో చాట్ చేశారా? శాలరీ అడిగారా? పేరెంట్స్ ఉన్నారా పోయారని అడిగితే మా నాన్నగారు పోయారంటే నేను వచ్చిన తర్వాత మీ అమ్మగారిని కూడా పంపిస్తాలే అన్నారా? జుంబా డాన్స్ కి డ్రెస్ కావాలంటే జగదాంబ సెంటర్ లో కొని మరీ పంపించానా? తీరా ఇక్కడికొస్తే ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటండి? ఏమండి, మీకేమైనా పిచ్చా? నేను మీతో చాట్ చేయడం ఏంటండి? అయ్యో, ఒక్కసారి మీ వాట్సాప్ చెక్ చేసుకోండి. నాతో చాట్ చేశారో లేదో మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం. అది నేనే. నాకు తెలియకుండా నా ఫోన్లో చాటింగ్ చేసింది ఎవరబ్బా? నేనే. నేను చేశాను చాటింగ్. అంటే నేను నెల రోజులుగా చాట్ చేస్తుంది. ఏంటి బాబోయ్, అలా సిగ్గుపడకండి. ఆ సముద్రంలో దుక్కి చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను ఇంత పాడు పని చేసింది నువ్వా? జుంబా డ్రెస్ నువ్వు వేసుకుంటావనుకుంటే ఈవిడ గారు వేసుకున్నారనమాట. కర్మ. ఏమండి, మరి మీ జుంబా డ్రెస్ ఎత్తి ఆ సముద్రంలో పడేయండి. నానమ్మ, నా ఫోన్ పాస్వర్డ్ నీకెలా తెలిసిందే? అబ్బో, అదో పెద్ద జేమ్స్ బాండ్ పాస్వర్డ్. ఓం నమో వెంకటేశాయ, అదేగా నీ పాస్వర్డ్. ఏమిటో శ్రీవారికి మరీ అంత వెటకారంగా ఉందా మేం చెప్పింది? నీ అమాయకత్వాన్ని చూసి జాలేస్తుంది దేవి. నారాయణ నారాయణ, నా తల్లి అమాయకురాలా? నారదా, ఇక నీ బుద్ధి మారదా? ప్రభు, కాస్త ఆగవయ్యా. దేవి, వేల ఇసుకరాళ్లలో ఒక బియ్యపు గింజను చూపించి ఇలా మగవాళ్ళను దుయ్యపట్టడం మర్యాద కాదు. అంటే నేను చూపించింది తప్ప? నువ్వు ఊహించింది తప్పు. నువ్వు అంటున్న ఈ 2020లో కూడా 100కో 1,00,00,000 ఇలాంటి వాళ్ళొకరు ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా అనుమానాన్ని తింటూ బతికేవాళ్లే. నేను నమ్మను. అయితే అలా కిందకు చూడు. ఆడవాళ్ల అనుమానాలు ఏ స్థాయిలో ఉంటాయో నీకే తెలుస్తుంది.
అబ్బా భలే ఉంది. వెదవా పక్కన ఒక అమ్మాయిని పెట్టుకుని లుక్స్ మాత్రం నా మీద వేస్తున్నాడు. హలో నిన్నే చెప్పు. 10 ఎకరాల పొలం ఉంది, 2 బిల్డింగ్స్ ఉన్నాయి, కిలో గోల్డ్ ఉంది, 4 కారులున్నాయి. నువ్వు అంటే సెట్ చేసేద్దాం. మాట్లాడవేంటి? నీకోకే అయితే నాకోకే, వెంటనే పెళ్ళి. నువ్వు అను, నేను కథ నడిపిస్తా. పొట్టోడికి దోలు తీరిపోయింది. చంపకమాల, చంప మీద కొట్టింది ఎవరు? చంపకమాల. ఎంత ధైర్యం రా నీకు? పొలం ఉంది, కార్లున్నాయి, ఇల్లుంది, వచ్చేయ్ అంటావా? హలో మేడం, చెప్పేది వింటారా? నువ్వు నోర్మై. అసలు నీలాంటి ఆడవాళ్ల వల్లనే ఈ మగవాళ్ళందరూ ఇలా తయారవుతున్నారు. ఈ కాలంలో మగాళ్లకు ఒక అమ్మాయి సరిపోదు. ఇంట్లో ఒకరు, వీధిలో ఒకరు, కార్లలో ఒకరు, కాలక్షేపానికి ఒకరు, ఇలా పార్కులు తిరగడానికి మరొకరు. సెకండ్ సెటప్. ఆ ఊహ ఎంత బాగుందో. చిచి, మగజాత అంతా ఇంతే. అది కాదండి, వీడు నీ పక్కన కూర్చొని ఆ మూల్ బేబీ లాగా ఐస్ క్రీమ్ మాత్రమే తింటున్నాడు అనుకుంటున్నావేమో. వీడు ఐస్ క్రీమ్ తో పాటు నన్ను కూడా తినేసేలా చూస్తున్నాడు తెలుసా? ఏంటి ఈయన నిన్ను చూశాడా? అయితే ఇది పెద్ద వండరే. ఏంటి? కళ్ళు లేనివాడు నిన్ను చూడ్డమా? చంపకమాల, చంపకమాల, ఎవరావిడ? నా భర్త పుట్టుకతోనే చూపులేనివాడు, అసలేమీ చూడలేనివాడు. అలాంటి మనిషిని అనుమానించి చేయి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? మరి ఇందాక ఆ పొలం ఉంది, కారుంది, వెంటనే పెళ్లి అన్నాడు. ఈయన పెళ్లి చేసుకుంటానన్నది తమరిని కాదు. మరి నా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. దాని గురించే బ్రోకర్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈలోగా మీరు వచ్చి కొట్టేశారు. కావాలంటే చూడండి. చచ్చా, తమ్ముడు పెళ్ళా? అయ్యి బాబోయ్, మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇక్కడే ఉంటే బుక్ అయిపోతాం. ఏం చేయాలి? ఆవిడ అనుమానాలు చిట్టా ఇప్పుడుది కాదమ్మా. ఒకసారి టీ ఎత్తంటే పొరపాటు నా చేయి తగిలింది. దానికి నా చెంప పాల్గొట్టింది. అమ్మాయిని పట్టుకోండి ముందు. ఇక్కడ ఉంటేగా పట్టుకోవడానికి. హాయ్ ఐషు. హాయ్ హాయ్ శృతి. హాయ్ హాయ్ శృతి. ఐషు, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. ఎక్కడ కొన్నావు? బాయ్ ఫ్రెండ్స్ ఉండగా మనం కొనాల్సిన అవసరం ఏంటి? ఈ యదవలు ముసలి వాళ్ళని కూడా వదలడం లేదన్నమాట. అంటే అక్కడ కూడా మగాళ్ళను తప్పులు పడుతున్నావా? అసలు ఈ ముసలమ్మకి ఆ అబ్బాయితో పనేంటే? అడుగు అడుగు. ఏం చేయమంటావే? నీకో మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు ఈ వైజాగ్ లో ఏ బాయ్ ఫ్రెండ్ ని వదిలే ప్రసక్తే లేదు. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఇదిగో శృతి, నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పవే. ఇలా స్లోగా ఉంటే ఎవడు చేసుకుంటాడు? కాస్త అడ్వాన్స్ అవ్వమని చెప్పవే. నానమ్మ, కాబోయే మొగుణ్ణి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తప్ప ముందుగా చూడటం తప్పు కాదు. పైగా డేటింగ్ పేరుతో పెళ్లికి ముందే పరాయి వాడితో చెట్టా పట్టలేసుకొని తిరగమంటావా? అమ్మా, దానికంటే జీవితాంతం పెళ్లి లేకుండా ఉండటమే మంచిది. ఇంకా నయం, సన్యాసం తీసుకుంటానలే. స్వామి, భూలోకంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను. అలాంటి వాళ్లే కాదు, నీలాంటి వాళ్ళు కూడా కోకొల్లరు. స్వామి, నాది మగజాతి. ఆడజాతితో ఎలా ముడిపెడతారు? జాతి ఏదైనా కోతి బుద్ధులు ఒకటే నారదా? నారాయణ. ఆవిడ మామూలు స్త్రీ కాదు. చిచ్చు పెట్టడంలో దెట్ట, మాయల బుట్ట, అబద్ధాల పుట్ట. ఎట్టా? అట్ట.
ఏమండి కాఫీ. అమ్మా జానకమ్మ గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి రండి. సార్ నమస్కారం సార్. సార్ మిమ్మల్ని సార్. నమస్కారం సార్. మీరింకో 10 సార్లు చెప్పినా ఆయనకి వినపడదు. అంటే అంటే ఆయనతో పాటు ఆయన చెవులు కూడా రిటైర్మెంట్ తీసుకున్నాయి. ఆహా, చెవుడు అన్న మాటను కూడా ఎంత చమత్కారంగా చెప్పారు తల్లి. ఏమండి బ్రోకర్ వచ్చాడు. ఓ నౌకరా, మరి సోఫాలో కూర్చోబెట్టామే. ఏయ్, ఈ కాఫీ కప్పు కడుక్కొచ్చి లోపల అమ్మగారికి ఇవ్వు. అయ్యో రామ, నౌకర్ కాదు బ్రోకరు. మన ఇద్దరు అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడు. ఏంటి పెళ్లి సంబంధాలా? ఎంత బ్రోకర్ అయితే మాత్రం ఈ వయసులో వీడికి పిల్లని ఎవరిస్తారే? ఏం మొగుడు చచ్చిందన్నో చూసుకోమని చెప్పు. అయ్యో కర్మ, మీ వీడియోలేవో మీరు చూసుకోండి, మా బాధలేవో మేము పడతాం. అమ్మా, నాకొక్క విషయం అర్థం కాలేదు. ఏంటది? సార్కి వినపడదు కదా, మరి తల ఎందుకు అలా ఇలా ఇలా ఊపుతున్నారు? ఓ అదా, చూసిన వాళ్ళు ఆయనకి చెవుడు అనుకోకూడదని అలా కవరింగ్ చేస్తూ ఉంటారు. అసలు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలో చెప్పండి. హారతి. అమ్మా విజయ, పంతులు గారు మా పెద్ద కోడలండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు కూడా హారతి తీసుకోండి. అత్తయ్య, మీరు మావయ్య గారు క్షేమంగా ఉండాలని సౌభాగ్య వ్రతం చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు ఉపవాసం ఉంటున్నాను. మీకోసం వంట ఏం చేయాలో చెప్తే రెడీ చేస్తాను. ఆహా, అత్తామామల కోసం వ్రతాలు చేసి ఉపవాసాలుండే కోడల్ని ఫస్ట్ టైం చూస్తున్నానంటే నమ్మండి. ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మీ అదృష్టం జానకమ్మ గారు. ఎంత మాట! ఇలాంటి పుణ్య దంపతులకి కోడలు నా అదృష్టం అండి. అత్తయ్య, మావయ్య, నన్ను దీవించండి. అవి అటుకులు కాదు, అక్షింతలు. ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు. అమ్మా, మీకెలాంటి కోడలు కావాలో మీ పెద్ద కోడలు చూస్తే నాకు అర్థమైపోయింది. ఆ వినయము, విధేయత, పెద్దల పట్ల గౌరవము, భక్తి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అసలు ఈ కాలంలో అలాంటి కోడలు దొరకాలంటే చాలా కష్టం అనుకోండి. అయినా నేను ప్రయత్నిస్తాను. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అదేంటే, ఇందాకే కదా వ్రతం చేశాను, ఉపవాసం ఉన్నానన్నావు? అది ఆయన కోసం చెప్పాను, ఇది నా కోసం తింటున్నాను. ఓ, అది బ్రోకర్ ముందు బిల్డప్పా? కాదు, అత్త కోడళ్ళుగా మన మధ్య జరిగిన ఒప్పందం. అదే, పరాయి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఉత్తమ కోడలుగా నటించాలి, అత్త మావల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు నా దేవుళ్ళు, నేను మీ దాసిని. ఎవ్వరూ లేనప్పుడు మాత్రం నా కోటకు నేనే రాణిని, మహారాణి. అవునులే, అలాగేనా మా పరువు దక్కుతుందని ఆ వెదవ కండిషన్ పెట్టి చచ్చింది నేనే కదా. జ్యూసు ఇప్పుడే కదండి కాఫీ తాగారు. ఏంటి? దాంతో వేగి మీతో వేగే కన్నా ఆ జ్యూస్ ఏదో తెచ్చి మీ మొహాన్ని కొడతాను. నా వల్ల కాదు, చంపుకు తింటున్నారు. అమ్మా, ఏంటి, మీ కొడుకులకి కోడలను వెతుకుతున్నారా? ఏ, మీ ఊళ్ళో కొడుకులకి అల్లుళ్ళని వెతుకుతారా? అంత వెటకారం ఎందుకులేండి. మీ కొడుకులకి పెళ్ళాలని తెస్తే మరి నా చెల్లెల సంగతి ఏంటి? అరే, ఇందాక గుర్తు చేయొద్దా? బ్రోకర్కి చెప్పి మంచి సంబంధం చూడమని వాళ్ళం. ఏమి తెలియనట్టు మాట్లాడకండి.
నా చెల్లెల్ని ఇంటి కోడల్ని చేసుకుంటానని మామయ్య గారు మా అమ్మగారికి మాట ఇచ్చారు. అప్పుడే మర్చిపోయారా? ఈయన మీ అమ్మకు మాటిచ్చింది మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటామని. ఆల్రెడీ నిన్ను చేసుకున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టుకునే ఓపిక మాకు లేదమ్మా. అంటే నేను మీ నెత్తినికి కూర్చున్నానా? మీకు మర్యాద కూడా ఇవ్వడం లేదా? మిమ్మల్ని గౌరవించడం లేదా? లేక కోడలుగా నా బాధ్యతని నిర్వర్తించడం లేదా? అయ్యో, నువ్విచ్చే గౌరవాలు మర్యాదలు దాచుకోవడానికి బీరువాలు సరిపోవడం లేదని ఇంకో కొత్త బీరువాకి ఆర్డర్ ఇచ్చానమ్మా. ఇప్పుడు మీ చెల్లెలు వచ్చి మళ్ళీ మర్యాద ఇచ్చిందనుకో, దాచుకోవడానికి బీరువాలు ఉండవమ్మా. అందుకే వద్దనుకుంటున్నా. అయినా నా వల్ల మీకు వచ్చిన కష్టం ఏంటో నష్టం ఏంటో ఒక్కటి చెప్పండి. ఇదిగో ఇదిగో ఈ అహంకారమే, ఈ పొగరే, పైగా నీకు ఒళ్ళంతా స్వార్థమే. నేను స్వార్థపర్రాలనా? మరి ఎంత స్వార్థం లేకపోతే పెళ్ళైన మరుసటి రోజే నీ మొగుడుతో నువ్వు వేరే కాపురం పెడదామని ఎందుకంటావు? అంటే ఆయన మీతో చెప్పేశారా? నా కొడుకే నా దగ్గర ఏ మాట దాయడు. నా అదృష్టం బాగుంది కాబట్టి వాడు నీ మాట వినలేదు. లేకపోతే ఈ పాటికి ఇల్లు 2 ముక్కలు అయ్యుండేది. నీతో పాటు నీ చెల్లి కూడా వచ్చిందనుకో, ఇద్దరూ కలిసి ఈ ఇంటిని 3 ముక్కలు చేస్తారు. అందుకే నీ చెల్లెల్ని వద్దంటే వద్దంటున్నది. చాలా, ఇంకేమైనా కావాలా? అత్తయ్య 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 అప్పుడేదో చిన్నతనం, తెలుసో తెలియక వేరే కాపురం పెడదాము అన్నాను. కానీ మీరేంటో, మీ మంచితనం ఏంటో, మీ గొప్పతనం ఏంటో తెలిసాక మీలాంటి దేవతకు దూరంగా ఉండటం ఎంత తప్పో నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు వేరే కాపురం పెడదామన్న మాటే ఎత్తను. నా చెల్లెల్ని కూడా ఎత్తనివ్వను. ప్లీజ్ అత్తయ్య, నా చెల్లెల్ని కాదనకండి. అత్తయ్య, ఎవరికోసం అత్తయ్య చూస్తున్నారు? నువ్వింత బాగా నటిస్తుంటేను బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారేమో అని చూస్తున్నానమ్మా. అంటే అంటే నాదంతా నటనలాగా అనిపిస్తుంది అత్తయ్య మీకు? ఏం లేదమ్మా, కొన్ని సంవత్సరాలుగా నువ్వు నటిస్తుంటేను ఏది నటనో ఏది నిజమో నేను తెలుసుకోలేకపోయానమ్మా. నెక్స్ట్ టైం ఇంకా బాగా నటించు. అది నిజమో నాకు అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తా. సరేనా? అట్టా కోడళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమో, గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోండి. నా మాట కాదని, నా చెల్లెల్ని వద్దని నీ కొడుకులకి వేరే సంబంధాలు చూస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లెలే ఇంటి కోడలు. కాదని వేరే ఆడది ఈ ఇంట్లో అడుగు పెడితే ఇక రచ్చే.